అంటే క్లియర్‌గా విజయ్ వైపే మెజారిటీ ప్రజలు. అవును. ఎందుకంటే ఈ యాక్సిస్ మై ఇండియా కూడా ఏం చెప్పిందంటే 38% ప్రజలు హ్మ్. విజయ్‌నే సీఎంగా కోరుకుంటున్నారనేది. అంటే బేసిక్‌గా ఏందంటే అక్కడ ఇటు డీఎంకే, ఏఐడీఎంకే పాలిటిక్స్‌తో ప్రజలు విసిగిపోయి ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నట్టుగా హ్మ్. మనకు అర్థమవుతుంది. విజయ్ ముందు నుంచి కూడా ఆ కొత్తదనాన్ని వైపుగా అంటే ఆయన ఫ్రెష్‌గా ఉన్నాడు పాలిటిక్స్‌లో. రెండోది అతను 2 పార్టీలని గట్టిగా అంటే ఇటు ఏఐడీఎంకేని, ఇటు డీఎంకేని వ్యతిరేకించాడు. హ్మ్. అట్లాగే మతత్వాన్ని కూడా వ్యతిరేకించాడు. అతను కూడా పైగా క్రిస్టియన్ కావడము, హ్మ్. దళిత్ కావడము, హ్మ్. దానివల్ల కూడా ఓట్లన్నీ అతనికి పడినట్టుగా అర్థమవుతుంది. హ్మ్. మనకు మామూలుగా ఏందంటే తమిళనాడులో కూడా కుల రాజకీయాలనేవి బలంగానే ఉంటాయి. హ్మ్. అంటే వన్నియార్లు 12-15% ఉంటారు. గౌండర్స్ కూడా 8-10% ఉంటారు. ఇంకా పరాయిగార్స్ 10-12% ఉంటారు. దేవేంద్ర కులం ఉంటారు. దేవర్స్ అంటారు. హ్మ్. మనం దేవర్లో అవును సార్. దేవర్లో హ్మ్. చూసాం సినిమాల్లో కూడా. వీళ్ళంతా దేవర్లు ట్రెడిషనల్‌గా డీఎంకేకి ఉంటారు. హ్మ్. మిగతా ఓబీసీ కూడా ఉన్నారు. హ్మ్. అదర్ ఓబీసీ ఒక 20% ఉంటారు. మామూలుగానే డీఎంకే అంటే మనకి ఒకటి ముస్లిం ఓట్లు, హ్మ్. దళిత ఓట్లు, ఓబీసీ ఈ ఓట్లు డీఎంకేకి ట్రెడిషనల్‌గా హ్మ్. ఓట్ బ్యాంక్. హ్మ్. ఇప్పుడేమైందంటే యూత్ పెద్ద ఎత్తున షిఫ్ట్ అయిపోయారు విజయ్‌కి. హ్మ్. అందుకనే మనకి ఓటు పర్సంటేజ్ చూసుకున్నప్పుడు కూడా హ్మ్. 70-80% తమిళనాడులో యూత్ పెద్ద ఎత్తున మన క్యూలలో కనబడ్డారు. యూత్ అవును. అంతా కూడా విజయ్‌ని రావాలని కోరుకున్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డీఎంకే పాలిటిక్స్ చూసారు. ఏఎన్‌డీఎంకే పాలిటిక్స్ చూసారు కాబట్టి. హ్మ్. యాహ్, ఇంకొకటేందంటే జయలలిత వెళ్ళినాక ఏఐడీఎంకేకి ఆ కరిస్మాటిక్ లీడర్ ఎవరు లేరు. అవును. అంటే చాలామంది ఏఐడీఎంకే నుంచి షిఫ్ట్ అయిపోయారు. పక్కకెళ్ళిపోయారు. హ్మ్. సో, కొత్త బ్లడ్ అనేది మనకు కనబడుతుంది. హ్మ్. ఇప్పుడు సీనియర్ నాయకులంతా ఇటు ఏఐడీఎంకేలోను, డీఎంకేలోను ఉన్నారు. దీంట్లో ఫ్రెష్‌గా ఉన్నారు. చివరికి తన డ్రైవర్ కొడుకు కూడా విజయ్ సీట్ ఇచ్చాడు. హ్మ్. సో, అది కూడా సంచలనంగా మారింది. హ్మ్. అంటే తన దగ్గర చాలా కాలం డ్రైవర్‌గా పనిచేసిన అతని కొడుకు, అతనికి కూడా విజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. హ్మ్. సో, మనకిక్కడ రామారావు ఎన్టీఆర్ కాలంలో ఎవరినంటే కండక్టర్‌ని, అవునవును. టీచర్లని, ఎవరినంటే వాళ్ళని ఎమ్మెల్యేలు చేశాడు. మరో ఎన్టీఆర్ అలాగా అక్కడ కూడా ఇది కనపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పోల్చడానికి ఏమీ లేదు విజయ్‌ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్‌గా అతను నిలబడి ఫైట్ చేయలేదు. బిగినింగ్ నుంచి కూడా తెలుగుదేశానికి అనుకూలంగానే ఉన్నాడు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జగన్ ఓట్లు చేర్చడానికే వ్యతిరేకించాడు తప్ప అంటే తెలుగుదేశానికి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నింటినీ చీల్చాలని ఇటు వచ్చాడు తప్ప పవన్ కళ్యాణ్ మొదటి నుంచి క్లియర్గా యాంటీ జగన్ స్టాండ్లోనే ఉన్నాడు. అట్లాగే ఇండిపెండెంట్గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడలేదు. డే 1 నుంచి కూటమిలోనే ఉన్నాడు. విజయ్ ఆ తప్పు చేయలేదు. యాక్చువల్గా విజయ్ కానీ ఏఐడీఎంకేతో కలిసి ఉంటే ఇప్పుడు అబ్సల్యూట్గా వాళ్ళే వచ్చేవాళ్ళు. కానీ విజయ్ అది లేకుండా మనకు తక్కువ వచ్చినా పర్లేదు, మనం ముందు ఇండిపెండెంట్ నిలబడాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది విజయ్కి బాగా ప్లస్ అయింది. సో ఈ నేపథ్యంలో విజయ్ అయితే ఖచ్చితంగా సీఎం అయితే అయిపోతాడు. ఇప్పటికి కూడా 71 ఉన్నాయి ఏఐడీఎంకేకి, ఈయనకి. ఏదేమైనా ఒక టర్మ్ అన్నా ఏఐడీఎంకే ఇతను కలిసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి తమిళనాడులో లేదు. సార్ అలాగే అంటే విజయ్ని తీసుకుంటే తొక్కాలని ప్రయత్నం అయితే చాలా జరిగింది అనేది మనం గతంలో కూడా డిస్కస్ చేసాము. ఆయన మూవీ రిలీజ్ అవ్వకుండా చేయడము, ప్రచారాలకు అడ్డు పెట్టడము, ఇలాగ మనం ప్రచారం విషయంలో చూసినప్పుడు కూడా మిగిలిన పార్టీలు చేసినంత ప్రచారానికి కూడా ఈయన ఎక్కడ మనకి క్షేత్రస్థాయిలో తప్ప ఎక్కడ కనిపించలేదు అనుకున్నాం. అండ్ మోర్ ఓవర్ చాలా రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బట్ నిజంగానే అంటే ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎలా కోరుకుంటారు అనే దానికి ఇదంతా కూడా సింపతిని క్రియేట్ చేసిందండి విజయ్కి. ఎప్పుడైతే విజయ్ని తొక్కడం, సినిమా రిలీజ్ ఆపేయడం ఇవన్నీ చేయడం వల్ల అది విజయ్కి హెల్ప్ అయింది. సింపతి క్రియేట్ అయింది జనంలో, ముఖ్యంగా యూత్ అండ్ విమెన్. సో ఈ 2 రకాల సెక్షన్లు అక్రాస్ ద కులాలు ఇవన్నీ పక్కన పెడితే, అంటే సినిమా హీరోలకి ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ కులం కంటే కూడా అభిమానులు అన్ని కులాల్లో ఉంటారు. సో కులం అనేది కులాన్ని డామినేట్ చేసి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఏర్పడుతుంది. మిగతా వాళ్ళకంత ప్రధానంగా కులాలు మాత్రమే కనబడతాయి. అది మనకి సినిమా వాళ్ళకి సంబంధించి. రెండోది తమిళనాడులో సినిమాకి రాజకీయాలకి స్వతంత్ర పూర్వం నుంచి కూడా
చాలా ప్రిడామినెంట్ గా ఉంటుంది అనమాట అక్కడ. సో సినిమా రంగం, రాజకీయ రంగం అనేది పెనవేసుకుపోయింది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది, సౌత్ ఇండియాలో. అందువల్ల ఈ మొత్తం కాంటెక్స్ట్ లో అంటే రజనీకాంత్ మిస్ చేసుకుంది విజయ్కి అదే అడగబోతున్నాను వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రజనీకాంత్ ధైర్యం లేక, ధైర్యంగా బీజేపీకి యాంటీగా నిలబడలేక, రాజకీయాల్లో ఆయన పర్సనాలిటీ సూట్ కాదని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. లేకపోతే ఖచ్చితంగా రజనీకాంత్ సీఎం అయ్యింది. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా అయితే విజయ్ సీఎం అవడం అయితే 100% పక్కా.